ఒకసారి ఈ ఐపీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ మనము మన ల్యాప్టాప్స్లో ఎట్లా చూడొచ్చు అని చెప్పి అర్థం చేసుకుందాము. ఫస్ట్ ఒక విండోస్ ల్యాప్టాప్లో చూద్దాము. నా దగ్గర ఉన్న విండోస్ ల్యాప్టాప్లో నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తా. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తా. అప్పుడు డిఫరెంట్ అడాప్టర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. నేను వైఫైకి కనెక్ట్ అయినా కాబట్టి వైర్లెస్ ల్యాన్ అడాప్టర్ చూస్తా. దాంట్లో ఐపీ అడ్రస్ అసైన్ అయ్యింది. సబ్నెట్ మాస్క్ చూపిస్తుంది, డిఫాల్ట్ గేట్వే చూపిస్తుంది. అట్లనే నా దగ్గర ఒక మ్యాక్ ల్యాప్టాప్ ఉంది. దాంట్లో ఐపీ అడ్రస్ చూడాలంటే టెర్మినల్ ఓపెన్ చేసి IF config en0 అని టైప్ చేసినప్పుడు మనకి ఐపీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ iNet అని ఉంది కదా, 192.168.1.167 అనేది ఈ ల్యాప్టాప్కి అసైన్ అయిన ఐపీ అడ్రస్. అట్లనే iNet 6 అంటే ఐపీ వర్జన్ 6 అడ్రస్ చూపిస్తుంది. అండ్ ఈ మ్యాక్ ల్యాప్టాప్లో మనకి డిఫాల్ట్ గేట్వే ఎట్లా చూస్తామంటే netstat-nr grep default. సో ఈ కమాండ్కి అవుట్పుట్లో మనకి డిఫాల్ట్ en0 అనే ఇంటర్ఫేస్కి చూస్తే 192.168.1.1 ఇది డిఫాల్ట్ గేట్వే.